చూసారండి, దేవుని ముందు అంత అధికారి అయినా సరే ఎట్లా మోకాళ్ళ మీద ఉండి దేవుణ్ణి ప్రాధేయపడుతున్నాడు. ఏమన్నాడు? నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడ కాను. ఈ మాటలో నేను పాపిని ప్రభువా అని అక్కడ ఉంది. దాని యొక్క మర్మం దాగి ఉంది ప్రియులారా. ఎంతటి వాళ్ళైనా సరే, ఎంత నీతిగా జీవించినా సరే దేవుని ముందు మనము దోషులమే. అదే మాట ఇక్కడ వ్యక్తపరుస్తూ ఉన్నాడు శతాధిపతి. ప్రభువా నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. నీవు తర్వాత ఏమన్నాడండి? నీవు మాట మాత్రము సెలవిమ్ము, నా దాసుడు స్వస్థపరచబడును అన్నాడండి. దేని మీద విశ్వాసం ఉంచాడు? దేవుని మాట మీద విశ్వాసం ఉంచాడు. దేవుని వాక్కు మీద విశ్వాసం ఉంచాడు. అప్పుడు దేవుడు సంతోషించి ప్రియులారా నీ దాసునికి స్వస్థత కలుగునుగాక అనే మాట చెప్పగానే అక్కడ దాసునికి స్వస్థ కలిగింది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. చూశారండి, దేవుని మాట ఎంత ఖచ్చితంగాను అద్భుతాలు చేసేదిగా ఉంటుంది ప్రియులారా. దేవుని వాక్యాన్ని, దేవుని మాటను నమ్మకం ఉంచాలి. ఎప్పుడైతే మనం నమ్మకం ఉంచుతామో, దేవుని మాటను మన హృదయంలో పెట్టుకుంటామో, అప్పుడు మనకు ఏ ఇబ్బంది వచ్చినా, బాధ వచ్చినా, ఏది వచ్చినా దేవుని మాట మనకు గుర్తుకు రావాలి. దేవుడు నీలో ఉండాలి. అర్థమవుతుందా? దేవుని మాట మనకు గుర్తొచ్చి ప్రభువా అని దేవుని ముందు శతాధిపతి ఒప్పుకున్నట్టుగా మనం ఒప్పుకోవాలి ప్రియులారా. నా ఇంటిలోని రావటానికి ప్రభువా నేను యోగ్యుడు కాదు, మీరు నా ఇంటిలోనికి రావడానికి నేను యోగ్యుడు కాదు, పాత్రుడు కాదు, అయినను ఒక్క మాట పలుకు ప్రభువా అని విశ్వాసంతో ఉన్నాడు. ఆ విశ్వాసంతోనే తన దాసునికి స్వస్థ వచ్చింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్.